అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో ఒక కథ, అతి వినయం. దీనిని రచించిన వారు దాసరి వెంకటరమణ గారండి. మరి కథలోకి వెళ్దామా అయితేనే. వినయం అంటే ఎలా ఉంటుందనేది ఈ కథలను మన విషయం తెలుసుకోవచ్చు అన్నమాట. సౌశీల్య దేశ రాజైన సర్వోత్తముడు అంతఃపురంలోనే తన చుట్టూ కొంతమంది శత్రువులు ఉన్నారు అనే ఒక సందేహం ఆయనకు కలిగింది. అందుకు కారణం ఏంటంటే అంతఃపురంలో ఉన్న రహస్యాలు చాలా వరకు పక్క దేశమైన రాజైన దీర్ఘనిద్రుడికి తెలిసిపోతున్నాయి. అంటే రాజు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని రకరకాలుగా వాళ్ళు వార్తలు సేకరించి పొరుగు రాజైన దీర్ఘసేనుడికి పంపించేస్తున్నారు. అయితే దీర్ఘసేనుడు ఎలాంటి వాడంటే చాలా దుర్మార్గుడు. ఆ అవకాశం చూసి ఈ దేశాన్ని వాళ్ళు ఎలాగైనా సరే తుదముట్టించేయాలని అనుకుంటున్నారు. అందుకని మన సర్వోత్తముడికి అనుమానం వచ్చింది, మన దాంట్లో గూఢచారులు ఎవరో ఉన్నారు, వాళ్ళని పట్టుకోవాలి. ఏమిటి, మనం ఎలా చేయాలి? ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు, మారు వేషాలు వేసుకుని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, వాళ్ళు గూఢచారులాగా అక్కడే ఉంటూ రాజు ఏం చేస్తున్నాడు అనేది పరిశీలిస్తూ ఉండి వార్తలన్నీ అందించేస్తూ ఉంటారనమాట. అయితే అక్కడ ఏం జరిగిందంటే సర్వోత్తముడు తన అంతఃపురంలో ఉద్యోగులతో శత్రుదేశానికి గూఢచారులు పనిచేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఏంటి, నేను చేసే ప్రతి పని వాడికి తెలిసిపోతుంది, ఎలా జరుగుతుంది ఏమిటి అని ఆలోచించుకున్నాడు. అంతఃపుర ఉద్యోగులందరూ కూడా తన పట్ల సమాన గౌరవాన్ని, భక్తిని చూపిస్తున్నట్టు కనిపిస్తుందన్నమాట. రాజుగారు రావంగానే లేచి నిలబడ్డము. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, రాజు ఎక్కడైనా కోపడితే ఏమవుతుంది, అక్కడ వాళ్ళు పీకి తీసేసి పడేస్తారు, ఉరి తీసేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గూఢచారులైనా సరే ఉన్న శత్రు సైన్యంలో కలిసిపోయి రాజు ఎంతో గౌరవంగా చాలా చక్కగా చూస్తున్నారన్నమాట. భక్తి చూపిస్తున్నారు వాళ్ళు రాజభక్తిలో ఏమాత్రం తేడా లేదు. వాళ్ళందరి నుంచి శత్రువుల్ని ఎలా వీడి చేయాలి అని అతనికి కొంచెము అనుమానం కలిగింది. ఏం చేయాలి, వీళ్ళని ఎలాగ మార్చాలి, ఇందులో ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అని అనుకున్నారు. ఈ చెక్కు ప్రశ్న, నా సమస్యని ఎవరు తీరుస్తారు అనుకున్నారు. రాజు చిక్కు ప్రశ్నని ఎవరు తీరుస్తారంటే మంత్రులే కదా. ఒకరోజు ఆయన ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడని పేరు పొందిన ఆస్థానకుడు విదూషకుడు దరహాసుని పిలిచాడు. ఆయన మంత్రి, చాలా చక్కగా ఆలోచిస్తూ ఉంటాడు, ప్రతి విషయాన్ని రాజుకి వివరిస్తూ ఉంటాడు. ఏ దేశంలోనే సరే మంత్రి చక్కగా ఉంటే వివరణ బాగుంటుంది, రాజ్యపాలన ఎలా జరుగుతుంది ఏమిటి అనే విషయాలను వాళ్ళిద్దరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటారు. తన సమస్యని ఇలా చెప్తున్నాడు రాజు. దరహాస, ఏ విధంగానైనా సరే అంతఃపురంలో ఉద్యోగస్తుల్లో కపట రాజభక్తి కనబరుస్తున్న శత్రువులను కనిపెట్టాలి. మనం చూడడానికి అందరూ బాగానే ఉంటున్నారు, కానీ కొంతమంది కపట వేషాలు వేస్తున్నారు. మనకు తెలియకుండా మన రాజ్యంలో ఉన్న సంగతులన్నీ కూడా పక్క దేశాన్ని పంపించేస్తున్నారు. ఏమిటో వాళ్ళు ఎవరో ఏమిటో కనిపెట్టాలి సుమా అన్నాడు రాజు మంత్రితో. అందుకు దరహాసను, ప్రభు, అదెంత పని, తమరు అనుమానిస్తున్నట్టు నిజంగానే శత్రుగూఢచారులు అంతఃపురంలో ఉండడం జరిగితే వాళ్ళని క్షణాల మీద పట్టగలను అని వెంటనే అంతఃపుర ఉద్యోగులందరినీ రాజుగారి సమక్షం రావాల్సిందిగా కబురు పెట్టారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఉద్యోగులందరినీ కూడా ఎదురుగుండా రమ్మన్నారు. ఉద్యోగులందరూ వచ్చిన తర్వాత దరహాసుడు ఎవరంటే మంత్రి, వాళ్ళతో దేశాన్ని పరిపాలించే రాజు నిత్యం ఏదో సమస్యతో సతమవుతూ ఉంటారని మీకు తెలియదు కాదు కదా. అలాంటి రాజుకు అతి అరుదుగా లభించే కొద్దిపాటి సమయాన్ని నిశ్చింతగా గడపాలంటే తన చుట్టూ తన మీద మంచి భక్తి విశ్వాసాల ఉద్యోగులే ఉన్నారని నమ్మకం కలగాలి. మీ వంటి సమర్థులు, నిజాయితీపరులు, రాజభక్తి కలవారు అంతఃపురంలో ఉద్యోగులుగా దొరకడము మన రాజుగారి అదృష్టం. మీరు ఇంత బాగా చేయబట్టే కదా రాజుగారు చాలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. అందుకు
ఆయన మీకు రుణపడి ఉంటారు. సరే, ప్రస్తుతానికి మీరందరూ రాజుగారి పాదాలకు మొక్కడమే కాకు 10 సార్లు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళండి అని మంత్రి ఆదేశించాడు. ఆ మరుక్షణమే అక్కడికి వచ్చిన 6 ఉద్యోగుల్లో 2 దరహాలను చెప్పినట్టే చేసి పక్కకెళ్ళి నిలబడ్డారు. రాజు సర్వోత్తముడు, ఏమిటిది ఇలా జరుగుతుందేంటి, ఈ మంత్రి గారు ఇలా చెప్తున్నారంటే అని అనుకున్నాడు. మౌనంగా ఉండిపోయాడు, ఏం మాట్లాడలా. దరహాసుడు మిగిలిన ఉద్యోగుల వంక చూసి కోపంగా చూసి, నీ సంగతి ఏమిటి అని అడిగాడు. దరహాసుడి ప్రశ్నకి వాళ్ళెవ్వరూ కూడా జవాబు ఇవ్వలేదు. తలలు వంచి నేల చూపు చూస్తూ ఊరుకున్నారు. దరహాసుడు మరొకసారి రెట్టించి అడిగిన వాళ్ళు మౌనంగానే ఉండిపోయారు, కానీ ఏం మాట్లాడలేదు. ఈసారి దరహానుడు తీవ్ర స్వరంతో, ఎంత పొగరు, ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు చేస్తారా లేక ఉరితీయించమంటారా అన్నాడు. ఆ మాటలతో 4 ఉద్యోగులు ఉన్న చోట నుంచి కదిలి రాజుగారి పాదాలకు నమస్కరిస్తూ ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయబోయారు. మంత్రి వాళ్ళను ఆగమని చెప్పి రాజుతో అంటున్నాడు, మీకు మొదట పాదాలకు నమస్కరించి మీ చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆ 2 రాజోద్యోగులే మీకు ద్రోహాన్ని తలపెడుతున్నారు అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ, వాళ్ళు ద్రోహులని ఎలా రుజువు చేయగలవు అన్నాడు. దాని దరహానుడు, ప్రభు, కపట రాజభక్తి ప్రదర్శించే వ్యక్తులు తమ నిజస్వరూపం బయటపడకుండా కాపాడుకునేందుకు నలుగురికి తమ రాజభక్తి కనిపించాలని ఎన్నో చేష్టలు చేస్తుంటారు. వాళ్ళు ఏనాడు రాజభక్తిని ప్రకటించుకునే అవకాశాన్ని వదలరు అన్నాడు. మిగతా ఆ 4 మాట ఏమిటి అని ప్రశ్నించాడు రాజు. వాళ్ళే నిజమైన రాజభక్తి కలవాళ్ళు. రాజు అంటే గౌరవము భక్తి కలవాళ్ళు అయ్యారు వాళ్ళు. అలాంటి వాళ్లను తమ రాజభక్తిని నలుగురిలో ఎదుట ప్రదర్శించాలన్న కోరిక వాళ్ళకి ఏమి ఉండదు. మన రాజుగారిని కాపాడాలి, కష్టం వచ్చినా ఇష్టం వచ్చినా అని వాళ్ళు ఆ ఆలోచనతో ఉంటారు తప్ప మీకు ఎటువంటి ద్రోహం వాళ్ళు చేయరు కదా. అంతేకాకుండా తమను గౌరవించడానికైనా మీ పట్ల రాజభక్తి కనిపించడానికైనా ఒక హద్దు ఉంటుంది. తమ చుట్టూ ప్రదర్శన చేయమన్నానే ఆ పని ఉత్తమ వ్యక్తిత్వము ఆత్మాభిమానము గల ఏ వ్యక్తి చేయడు. ఏమిటి, రాజుగారి చుట్టూ మనం ప్రదర్శన చేయడం ఏంటి, ఆయనకి రక్షణ కల్పించాలి అంతే కదా అని ఆగిపోతారు తప్ప మీకు అలాగేం చెయ్యరు. అంతెందుకు, అతి వినయం దూర్త లక్షణం మీకు తెలియదా? తెలిసిన విషయమే కదా. ఇంతకు మించి నేను వివరించగలను, అవసరం లేదనుకుంటున్నాను అన్నాడు మంత్రి. రాజుకు మంత్రి చెప్పిన దాంట్లో నిజం కనిపించింది. తన గూఢచారుల నాయకుడిని పిలిపించి ఆ 2 రాజోద్యోగులను ప్రశ్నించి జరిగిన విషయాలేమిటి, వాస్తవంగా జరుగుతున్న విషయాలేమిటో తెలుసుకున్నాడు. గూఢచారుల నాయకుడు రాజోద్యోగులిద్దరినీ మరొక గదిలో తీసుకుపోయి నిజం చెప్పకపోతే ఉరి తీస్తామని బెదిరించిన తర్వాత వాళ్ళు తాము పొరుగురు రాజైన దీర్ఘనిద్రుడి గూఢచారులు అని చెప్పారు. ఒప్పుకున్నారు. మేము అక్కడి నుంచి వచ్చామండి, మీ దగ్గర ఉన్నాము అన్నారు. ఆ సంగతి గూఢచారుల నాయకుడి నుంచి విన్న రాజు వాళ్లకు దేశ బహిష్కరణ శిక్ష విధించి తన మంత్రి ఇంత తెలివైన మంచి బుద్ధి కలవాడని మెచ్చుకొని ఘనంగా సత్కరించారన్నమాట. అంటే ఏంటి, రాజు పరిపాలన మంచి మంత్రి ఉంటే కనుక ఆయనకు వచ్చిన కష్టాలను సమస్యలను వివరించి చెప్పి అందులో సాధక బాధలన్నీ కూడా ఆలోచించి చెప్పేవాడే మంత్రి. రాజుకు మంత్రి ఎప్పుడు కూడా మంచివాడుగానే ఉండాలి, మంచి మనసున్నవాడే ఉండాలి, మంచి జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉండాలి. అంతే తప్ప లేనిపోయిన విషయాలు చెప్పేవాడిగా ఉండకూడదు. అందుకే మరి రాజుకి చక్కగా మంత్రి చెప్పిన విషయాలని అర్థం చేసుకున్నాడు. చాలా చక్కగా ఆ సమస్య పరిష్కారం అయిందన్నమాట. పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్లో చెప్పచ్చు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము పెద్దవాళ్ళతో చెప్పుకొని ఎలా చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందనే విషయాన్ని పెద్దవాళ్ళ ద్వారా గ్రహించవచ్చు. లేదు, మన స్నేహితుల ద్వారా మన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఒక సమస్యను స్నేహితులు కూడా పరిష్కారం చేస్తారు అని బెడ్ టైమ్ స్టోరీస్లో చెప్పుకోవడానికి బాగుంటుంది. మరి మరొక చిన్న కథ చెప్పుకుందామా అయితేనే. మరొక కథ పేరు మహారాజయోగం. దీనిని రచించిన వారు బుందేల్ఖండ్ జానపద కథ. అయితే మరి
కథలోకి వెళదామా? బుందేల్ఖండ్లో ఒకప్పుడు ఠాకూర్ వంశం వాళ్ళు చాలా గొప్పగా ప్రసిద్ధి చెందారు, చక్కగా పరిపాలించారు. ఆ వంశానికి చెందిన రూపసింహుడు అనేవాడు చాలా పేదవాడు. అతనికి డబ్బు కానీ ఆస్తి కానీ చివరికి బంధువులు కానీ ఎవరు లేరు. అతనికున్న ఆస్తి యావత్తు చిరిగిపోయిన బట్టలు, 2 గోనె పట్టాలు, ఒక గొడ్డలి మాత్రమే ఉంది. పెద్దవాళ్ళు ఎంతో బాగా బ్రతికితే ఈ కుర్రవాడి జీవితం ఇలా జరిగిందన్నమాట. అయితే ఈ గొడ్డలితో రూపసింహుడు ఏం చేసేవాడంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టుకుని వాటిని అమ్మేసుకుని డబ్బులు తెచ్చుకుని ఎంతో కొంత వచ్చేది కదా, ఆ డబ్బులతో ఖర్చు పెట్టుకుని చాకలవాడి దగ్గర రాజులు ఇచ్చే బట్టలను వేసుకుని మరి కొంత డబ్బులతోనేమో ఒక గుర్రాన్ని ఒకటి అద్దెకి తెచ్చుకుని ఏం చేసేవారంటే ఆ మంచి రాజుగారి బట్టలు వేసుకుని గుర్రం తీసుకుని ఎక్కి వాయువేగంతో నగర వీధుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఎంతో రాజు టీవీ కనిపించేది అతనికి. అయితే సవారీ చేస్తూ ఉండేవాడు గుర్రం మీద. బాగుండేవాడు యువకుడు. ఎంత అందంగా ఉన్నాడంటే అంత గొప్పగా ఉన్నాడు. నిజంగా ఆ కుర్రవాడిని ఏమన్నా చూస్తే ఓ ఎవరో రాజుగారి అబ్బాయి అనుకునేవారన్నమాట. ఈ విధంగా ఏం చేశారంటే రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ వంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే మళ్ళీ బట్టల్ని వాళ్ళకి అప్పచెప్పేసి గుర్రాన్ని తిరిగి ఇచ్చేసి మామూలు బట్టలు వేసుకుని తనకు వచ్చిన చిల్లర డబ్బులతో అన్నీ కొన్ని మరమరాలు కొంచెం శనగపప్పు కొని తిని కాసిన మంచినీళ్ళు తాగి ఒక గోనె పట్ట మీద నేల మీద వేసుకుని పడుకునేవాడు. మరొకటి కప్పుకుని హాయిగా నిద్రపోయేవాడు. తిరిగి మర్నాడు ఉదయం మళ్ళీ గొడ్డలు బుధాన్ని వేసుకుని చెట్లు కొట్టుకుని కట్టెలు కొట్టుకుని ఆ కట్టెల కోసం అడవిలోకి వెళ్ళిపోయేవాడు. ఒకనాడు రూపసింహుడు అడవిలోకి కట్టెలు కొడుతూ ఉండగా అతని దగ్గరలో ఒక వాసన తగిలింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మంచి గంధపు చెట్టు ఒకటి కనిపించింది. రూపసింహుడు గొడ్డలతో మంచి గంధపు చెట్టును బెరడును చెక్కి తీసుకుని మామూలుగానే కట్టెలు కొట్టుకుని సాయంకాలానికి నగరానికి వచ్చేసాడు. ఆ సాయంత్రం రూపసింహుడు మంచి బట్టలు వేసుకున్నాడు, గుర్రం మీద ఎక్కాడు. వాయువేగంతో సవారీ అవుతుండగా నగరం మధ్యలో ఒక పరదేశివాడు ఎదురయ్యి వినయంగా నమస్కారం మహాప్రభు గారు అన్నాడు. ఏమిటి నాకు నమస్కారం పెడుతున్నాడు ఏంటి, వీడెవడరా బాబు అనుకున్నాడు. రూపసింహం కూడా చాలా గొప్పగా మాట్లాడాలి కదా, మరి ఎవరు పోయి నీవు అని చీవిగా ప్రశ్నించాడు రూపసింహుడు. ప్రభు, నేను వ్యాపారం చేసుకునేవాడిని. తమ దేశంలో వ్యాపారం ముగించుకుని సింహళాన్ని పోతున్నాను అని విన్నవించుకున్నాడు పరదేశి. రూపసింహుడు తన జేబులోంచి గంధపు చెక్క బెరని తీసి పరదేశికి ఇస్తూ, ఠాకూర్, రూపసింహుడికి కానుకగా దీన్ని సింహళరాజుకు అందజేయి, నీ పని మంచిగా అవుతుందిలే అన్నాడు. అని గుర్రం అదిలించుకుని పెద్ద వేగంతో వెళ్ళిపోయాడు. ఆ ప్రకారం వర్తకుడు రూపసింహుడి కానుకలను సింహళరాజుకు ఇచ్చాడు. గంధపు చెక్క తెలియని సింహరాజు ఠాకూర్ రూపసింహుడి కానుక ఇచ్చినందుకు ఎంతో సంతోషపడిపోయాడు. వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయడమే కాకుండా అతని ద్వారా రూపసింహుడు రత్నాలు పొదిగిన ఒక పాదుకల్ని బహుమానంగా పంపించాడు. ఆ వర్తకుడు ఏం చేశాడంటే తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగర మధ్యలో ఉన్నాడు. రూపసింహుడు గుర్రం మీద వచ్చేసాడు. నమస్కారం మహాప్రభు అన్నాడు. ఎవరు పోయి నీవు అన్నాడు రూపసింహుడు మళ్ళీ గుర్రం ఆపి. ప్రభు, నేను పరదేశీ వ్యాపారిని. మీరు పంపించిన కానుకల్ని సింహళరాజుకి ఇచ్చేశాను. ఆయన మీకు ఈ పాదుకలు ఇమ్మన్నారు అన్నాడు వర్తకుడు. నువ్వు ఇప్పుడు ఏ దేశానికి పోతున్నావు ఏమిటి అని అడిగాడు రూపసింహుడు. అంటే మరి వర్తకులు ఏం చేస్తారు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలా వర్తకుని అడిగేసరికి చెప్తున్నాడు. అరేబియా దేశం వెళ్తున్నానండి అన్నాడు వర్తకుడు. అయితే అరేబియా చక్రవర్తికి పాదుకలు నేను ఇచ్చానని చెప్పు. నీ పని నువ్వేమైనా చేయాలనుకుంటే ఆ పని నీకు పూర్తయిపోతుంది అన్నాడు. అని గుర్రాన్ని అదిలించేసి చాలా వేగంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు అలాగే చేశాడు. అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలను చూసి ఇటువంటి అమూల్యమైన కానుకలు పంపిన రాజు
మామూలు వాడై ఉండడు అనుకుని భావించి అరేబియా దేశ గుర్రాలను, ఉత్తమ అశ్వాలను, అటువంటి అశ్వాలతో ఉత్తమమైనవి 100 చక్రవర్తికి పంపించాడు. వర్తకుడికి ఇచ్చేసి పంపించారు. రూపసింహుడు ఠాకూర్ గారికి మసాలా దినుసులు చెప్పి 100 గుర్రాలను మా కానుకగా వారికి అందజేయి, వాళ్ళు పంపిన కానుకలను ఆనందాన్ని కలిగించింది అని చక్రవర్తి వర్తకుడు చెప్పాడు. వర్తకుడు ఆ పాదాల్లో ఆయనకి అప్పచెప్పేసేసి 100 గుర్రాలని తీసుకుని వచ్చాడు. వర్తకుడు ఆ 100 గుర్రాలను శ్రద్ధగా పెట్టుకుని వచ్చి మామూలుగా 3 కూడల స్థలంలో నుంచున్నాడు. త్వరలోనే రూపసింహుడు వచ్చాడు. అక్కడికి గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుని చూశాడు. వర్తకుడు 100 అరేబియా గుర్రాలను చూసి, మహాప్రభు, అరేబియా చక్రవర్తి మీకు కానుకగా ఇవి పంపించారు, స్వీకరించండి అన్నాడు. నువ్వు ఇప్పుడు ఏ దేశం పోతున్నావు ఏమిటి అని అడిగాడు రూపసింహుడు. నేను తిరిగి సింహంలోకం పోతున్నాను అన్నాడు వర్తకుడు. అయితే వీటిని తీసుకెళ్ళి సింహల రాజుకి కానుకగా ఇవ్వు అంటూ రూపసింహుడు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. అతడు చెప్పిన విధంగానే వర్తకుడు 100 అశ్వాల్ని సింహల రాజుకి సమర్పించేసి, ఇది రూపసింహుడు ఠాకూర్కు కానుకగా ఇచ్చాడని చెప్పాడు. ఆ కానుకను చూడగానే సింహల రాజు హృదయం ద్రవించేసింది. రూపసింహుడు పంపే కానుకలు చాలా అమూల్యమైనవి, అతనితో స్నేహం చేసుకుంటే మరింత విలువ పెరుగుతుందని అనిపించింది. రూపసింహుడు యువకుడిని అందగాడని వర్తకుడి వల్ల అతను విని సింహలరాజు తన కూతురైన ఒకే ఒక కూతురు అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. రూపసింహుడు కొరకు రాజోచితమైన దుస్తులు, ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపించారు. రూపసింహుడు నివాసస్థానం తెలియని కారణం చేత వర్తకుడు సింహలరాజు పంపించిన పరివారాన్ని నగర కోడల్లో ఉంచాడు. అంటే 4 మధ్య అతను ఎప్పుడు వస్తాడో, అతను ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు అని అనుకుని అక్కడే ఉన్నాడు. సాయంకాలం అవ్వగానే రూపసింహుడు గుర్రం మీద ఎంతో స్పీడ్గా వచ్చి వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందించేశాడు. రూపసింహుడు సింహలరాజు పంపిన బట్టలను తీసుకుని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడు చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు రూపసింహుడు తన అరువు బట్టల్ని గుర్రాన్ని ఇచ్చేసి సింహలరాజు పంపిన బట్టలను వేసుకుని ఆభరణాలు ధరించి ఆ రోజు కట్టలమ్మగా వచ్చిన డబ్బుతోని మేనా వేయించుకుని సాయంకాలానికి కోడల స్థలంలో చేరుకున్నాడు. అందరూ కలిసి సింహల దేశానికి ప్రయాణమై వెళ్ళారు. సింహళ రాజకుమార్తెని రూపసింహుడికి అతి వైభవంగా పెళ్లి జరిగింది. సింహళ రాజకుమారులు లేనందున పూర్తిగా అతనే సింహళ దేశానికి రాజయ్యాడు. చాలా కాలం చక్కగా పరిపాలించాడు. చూసారా మరి, రాజ టీవీతో పుట్టిన రాజకుమారుడు ఎవరూ లేకపోయినా, ఎవరు చూసేవాళ్ళు లేకపోయినా కూడా అతను రాజటీవీ అంటే రాజటీవీయే. ఒక్కొక్కరు అంటారు చూడండి చూసి, అబ్బా వీడు రాజుల వంశంలో పుట్టాలని కొంతమందిని, ఈమె బ్రాహ్మణ స్త్రీగా పుట్టాలని కొంతమందిని చూసి వాళ్ళు చూడగానే, మనుషులు చూడగానే అంచనా వేస్తూ ఉండేవారు. అలాగే ఒకానొక రాజకుమారుడు ఎంత కడు బీదవాడైనా వాడు తన తెలివితేటలతోని, అతని మేధాశక్తితోని మళ్ళీ రాజు అవ్వగలిగాడు. అంటే ఏంటి, తెలివి ఎవరి సొత్తు కాదు, మన పూర్వజన్మ సుకృతం వల్ల ఆ వాసనలు మనలో ఉండిపోతాయి. మనం ఏదైనా చేస్తుంటే దానికి మంచి ప్రతిఫలం జరుగుతూ ఉంటుంది. అలాగే రూపసింహుడు అనే గొప్ప వ్యక్తి చాలా గొప్పగా తయారయ్యాడు. తల్లి లేదు, తండ్రి లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు, అయినా కూడా తన యొక్క తెలివితేటలతోని పొరుగు రాజ్యాలన్నింటినీ కూడా తన హస్తగతంతో మంచి పనులతోని ఒకరికొకరి బహుమానంగా కొన్ని సామాలిస్తూ వాళ్ళు మనను పొందాడు. అలాగా చేయడం వల్ల ఏమైంది, అతను ఒక గొప్ప రాజుగా అందరూ గుర్తించారు. అక్కడ రాజ్యము లేదు, అసలు రాజు లేడు, కానీ అతని వేషభాషల్ని, అతని యొక్క మనస్తత్వాన్ని ఎరిగిన రాజు తన కూతునిచ్చి వివాహం చేశాడు. చూసారా మరి ఎంత బాగా జరిగిందో. తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.